రాష్ట్రంలో అయితే టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది, కానీ మన కేంద్రంలో అయితే నరేంద్ర మోడీ గారికి, రాహుల్ గాంధీ గారికి టఫ్ ఫైట్ అనేది జరిగిందని చెప్పాలి. మన ఇక్కడ ఎన్డీఏ అలయన్స్కి అలాగే ఇండియా అలయన్స్కి టఫ్ ఫైట్ జరిగిందని చెప్పాలి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రధాని మోడీ గారికి సొంతంగా ఆయన వాళ్ళ పార్టీ 240 సీట్లు గెలిచినప్పటికీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఆ పార్టీ స్వతహాగా ఇప్పుడు అక్కడ సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి అని చెప్పాలి. ఇప్పుడు మొత్తానికి అక్కడ సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీ సీట్లు అనేది కీలకం అని చెప్పి ఎంతమందికి తెలుసు? ఎస్, మన తెలంగాణలో మొత్తం 8 సీట్లు వచ్చాయి బీజేపీకి. అలాగే అలియన్స్లో భాగంగా 16 సీట్ల వరకు ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. ఈ సీట్లు అనేవి కేంద్రంలో ఇప్పుడు మోడీ గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఈ సీట్లు అనేది చాలా కీలకం. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఇదే కరెక్ట్ సమయం తెలుగు రాష్ట్రాలకు ఈ పాయింట్ని బేస్ చేసుకుని చాలా వరకు మనం బెనిఫిట్ పొందొచ్చు. అలాగే ఎప్పటి నుంచో డిలేలో ఉన్న మనకి ఇది స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో, స్పెషల్ స్టేటస్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ క్యాపిటల్కి సంబంధించి ఏదన్నా సహాయం, ఫండ్స్ పరంగా ఏమైనా సహాయం కానీ అడగడానికి ఇదే ఎగ్జాక్ట్ సమయం చెప్పి చాలామంది కొంత నార్మల్ సిటిజన్స్ కానీ రాజకీయ విశ్లేషకులు కానీ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి ఒకసారి టాలీ మనం చూద్దాం. ఎన్డీఏకి ఎన్ని వచ్చాయి, అలాగే ఇండియా అలయన్స్కి ఎన్ని వచ్చాయి, ఓవరాల్గా ఎన్ని వచ్చాయి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి బీజేపీకి స్వతహాగా మనకి ఇక్కడ 240 సీట్లు స్టాండ్ అలోన్ సీట్స్ అని చెప్పొచ్చు బీజేపీకి. అలాగే మనకి టీడీపీకి 16 సీట్లు, ఈ అలయన్స్లో భాగంగా టీడీపీ కూడా ఉంది కాబట్టి 16 సీట్లు వచ్చాయి. బీజేపీ తర్వాత మన టీడీపీ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ వెళ్ళిందని చెప్పాలి. అలాగే మనకి జేడీయూ 12 సీట్లు, శివసేన 7 సీట్లు, అలాగే ఎల్జేపీ 5, జనసేన 2, జేడీ 2, ఆర్ఎల్డీ 2, ఎన్సీపీ 2, అప్నాదల్ 1, ఏజీపీ 1, యూపీసీఎల్ 1, అలాగే ఓవరాల్గా మనకి ఎన్డీఏ 292 సీట్లు. అలాగే మనకి ఇండియా అలయన్స్ చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ మనకి ఈ ఇండియా అలయన్స్లో ఇంతకుముందు మన మమతా బెనర్జీ గారి పార్టీ కూడా ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని వివాదాల వల్ల వాళ్ళు ఈ అలయన్స్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. అలాగే మనకి కాంగ్రెస్ స్టాండ్ అలోన్గా మన కాంగ్రెస్ సీట్లు వచ్చేసరికి 99 సీట్లు రావడం జరిగింది. అలాగే ఎస్పీ 37, అలాగే మనకి టీఎంసీ 29, డిఎంకే 22, శివసేన 9, ఎన్సీపీ 8, ఆర్జేడీ 4, సిపిఎం 4, ఆప్ 3, జేఏఎం 3, ఐఎన్ఎల్ 3, సిపిఐ 2, అలాగే చిన్న కింద ఎండిఎంకే 1. ఓవరాల్గా మనకి ఇండియా కూటమి వచ్చేసరికి 234 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం, అలాగే ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, ఎక్కడైతే మోడీ గారు అలాగే బీజేపీ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని అయోధ్యలో రామ మందిరం కట్టించారో ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అనేది ఓడిపోవడం జరిగింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ అనేది అక్కడ గెలవడం జరిగింది. సో దీని మీద దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. సో మెయిన్గా అక్కడ రామ మందిరం కట్టి యూపీలో చెప్పాలంటే బీజేపీ అనేది చాలా స్ట్రాంగ్ పార్టీ. అలాగే యూపీలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న స్టేట్ ఏదన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ మాత్రమే. నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు వారణాసిలో పోటీ చేస్తున్నారు. మొదటి 1 అవర్లో మీరు చూసుకున్నట్లయితే మోడీ గారు ఆధిక్యంలో లేరు, ట్రైనింగ్లో ఉన్నారు. ఇది కూడా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే 1 గంట తర్వాత ఫైనల్ ఆయన లీడింగ్లోకి వచ్చారు. మొత్తానికి ఆయన వారణాసిలో గెలిచారు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, స్టాండ్ అలోన్గా ఇప్పుడు బీజేపీ అనేది అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి. ఇవాళ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. లైక్ అక్కడ మన సపోర్ట్ లెటర్ అనేది ఒకటి ఇవ్వాలి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఇక్కడ మనకి టాలీలో చూసుకున్నట్లయితే టీడీపీకి 16 సీట్లు వచ్చినాయి. ఈ 16 సీట్లు స్పష్టంగా మేము ఎన్డీఏకే ఇస్తున్నాము, ఎన్డీఏకి మేము సపోర్ట్ ఉన్నాం అని చెప్పి లిఖితపూర్వకంగా ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పని చేయడానికి మనకి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు. సో చాలామంది అదే ఇప్పుడు లెటర్ ఇస్తున్నారు, ఎలాగో స్పష్టంగా ఏపీకి మీరు ఏం చేస్తారు, స్పెషల్ స్టేటస్ ఇస్తారా, లేదంటే క్యాపిటల్ కోసం ఫండ్స్ ఇస్తారా, ఏదో ఒకటి కన్ఫామ్గా ఒక అష్యూరెన్స్ తీసుకోండి సెంట్రల్ నుంచి అని చెప్పి చాలా రాజకీయ నాయకులు వాళ్ళ అభిప్రాయం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా సెంటర్లో మోడీ గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి మన తెలంగాణ నుంచి 8 సీట్లు, అలాగే మనకి టీడీపీ నుంచి 16 సీట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. అలాగే వీటితో పాటు ఇంకో విషయం ఏంటంటే, మన తెలంగాణలో అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు, 0 సీట్లు గెలిచింది, 1 సీటు కూడా గెలవలేదు. సో ఇది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. సో ఈ విధంగా టాలీ అయితే మనకి ఇలాగ ఉంది. ఎన్డీఏ 292, ఇండియా కూటమి 234. అలాగే ఈ టాలీలో మనకి హైలైట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ నితీష్ కుమార్ గారు అని చెప్పాలి, బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ గారు. సో ఆయన దగ్గర అక్షరాల 26 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఆయన చెప్పడం ప్రకారం నేను మోడీ గారికే సపోర్ట్ ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ అందరికీ చాలామంది తెలుసు ఆయన ఓసరవల్లి లాంటి వాళ్ళు కాసేపు కాంగ్రెస్లో ఉంటారు, కాసేపు నా సపోర్ట్ బీజేపీకి అంటారు, లేదా వేరే పార్టీకి కూడా అనొచ్చు. ఆయన చివరి క్షణం వరకు నమ్మలేము.
అలా నమ్మలేం కాబట్టే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీ సీట్లు ఏదైతే ఉన్నాయో అది కీలకంగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. సో నితీష్ కుమార్ గారు చివరి నిమిషంలో తను ఎటువైపు అయినా మారిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా నితీష్ కుమార్ గారి సపోర్ట్ ఎవరికి, బీజేపీకా లేదా కాంగ్రెస్కా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి చూద్దాం ఆయన సపోర్ట్ ఎవరికి ఇస్తారో. మొత్తానికి సెంట్రల్లో చాలా టఫ్ ఫైట్ అయితే జరిగిందని చెప్పాలి. ఇక్కడ బ్యాక్లాష్ ఏంటంటే అయోధ్యలో మనకి బీజేపీ అనేది ఓడిపోవడం. మరి చూద్దాం, మనకి ఇక్కడ మోడీ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మరి తర్వాత ఏమన్నా తేడా వస్తే మనకి ఇక్కడ పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఒకవేళ బలం కనుక తగ్గినట్లయితే మళ్ళీ గవర్నమెంట్ కూడా దిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మన టీడీపీ సపోర్ట్ ఎన్డీఏ అలయన్స్కి అని చెప్పి చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది టాలీ మొత్తానికి ఎన్డీఏ 292, ఇండియా కూటమి 234.